హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం. ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా చేసి పెట్టండి. చెప్పిన కొలతల ప్రకారం మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా చికెన్ బిర్యానీ కోసం చికెన్ ఒక 750 గ్రాములు తెచ్చుకుందామండి. 750 గ్రాముల చికెన్కి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వీలైతే ముందు రోజైనా తెచ్చుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మసాలాలు అనేవి చికెన్ పీస్కి బాగా పడితే బిర్యానీ టేస్టీగా వస్తుంది. నేనైతే ముందు రోజు కలుపుకోవడం మీకు చూపించలేకపోయాను, అందుకేనండి కలిపింది చూపించాను. రైస్ తీసుకుందాం. 2 గ్లాసుల రైస్ తీసుకొని బాస్మతి రైస్ తీసుకుందామండి 2 గ్లాసులు. దాన్ని అరగంట ముందు కడుక్కొని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకున్నా ఆ తపేల్లోన ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పెద్ద సైజు 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అందులో వేయించుకుందామండి బ్రౌన్ ఆనియన్స్ కోసం. ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం, క్రిస్పీగా వస్తాయి. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ అనేవి మరీ బ్రౌన్గా కాకుండా ఇలాగా వేసుకుందామండి. బయటికి తీసి కొంచెం సేపు అయ్యాక అవి బ్రౌన్గా అయిపోతాయి. సో ఇలా ఉన్నప్పుడే అవి మనం తీసుకుందాం బయటికి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేయడానికి వాటర్ని రెడీ చేసుకుందామండి. ముందుగా ఇంకో తపేలు తీసుకొని రైస్ వేద్దాం. వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి వేసుకుందామండి. దాంట్లోనే ఒక 5-6 పెద్ద సైజు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు అనేది మన రుచికి సరిపినంత వరకు వేసుకోండి. ఈ ఉప్పు అనేది మనకి రైస్కి సరిపోయిందా లేదా అనేది మొత్తం కలిపేసాక కొంచెం టేస్ట్ చూడండి. వాటర్లో ఉప్పు మనకి ఎక్కువగా అనిపిస్తుంది అంటే రైస్కి సరిపోతుంది అని అర్థం. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకోవడం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా ఉంటుంది. దీన్ని మనం మరిగించుకుందాం. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఆ తపాల్లోన ఆయిల్ ఉంది కదండి, దాంట్లో నాకు ఆయిల్ సరిపోలేదని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి మరిగాక హోల్ గరం మసాలాస్ ఉన్నాయి కదండి, అవి వేసి 1 నిమిషం వేయించుకున్నాను. మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ కూడా మనం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని 80% చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. రైస్ వాటర్ చూడండి బాయిల్ అయ్యింది. ఇప్పుడు అందులో మనం రైస్ వేసుకుందాం. రైస్ అనేది 80% కుక్ అవ్వాలి. రైస్ చూడండి 80% కుక్ అయ్యింది. ఇప్పుడు మనకి చికెన్ కూడా 80% కుక్ అయింది కదా. ఇప్పుడు ఈ రైస్ని ఆ చికెన్కి లేయర్గా వేసుకుందామండి. మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేసుకుందాం. వాటర్ అంతా ఫిల్టర్ చేసి వేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ దీని మీదే సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకుందామండి. సాఫ్రాన్ అవైలబుల్గా లేని వాళ్ళు పసుపు ఉంటుంది కదండి, పసుపులో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుందాం, కలర్ వస్తుంది. దీని మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీని పొయ్యి మీద పెట్టుకొని మూత పెడదాం. బరువైన వస్తువు ఒకటి పెడదామండి. దీన్ని 7 మినిట్స్ హై ఫ్లేమ్లోన 8 మినిట్స్ లో ఫ్లేమ్లోన దమ్ చేద్దాం. దమ్ చేసే 15 మినిట్స్ తర్వాత పొయ్యి ఆపేస్తే రెస్ట్ ఇద్దామండి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఎంతో రుచికరమైన దమ్ బిర్యానీ అనేది రెడీ అయ్యింది. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే దమ్ బిర్యానీ అండి. మీకు కానీ ఈ దమ్ బిర్యానీ నచ్చినట్లయితే ప్లీజ్ subscribe and like my channel.